హలో నమస్తే, నేను రవిశేఖర్. కుంచి కవుర్లకి స్వాగతం. ఈ ఎపిసోడ్లో విజయనగరం ప్రాంతానికి చెందిన యువ కవి, కథకుడు మొయిద శ్రీనివాసరావు గారిని కలిసి నేను మాట్లాడిన మాటల్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. శ్రీనివాసరావు గారు వృత్తిపరంగా టీచర్. చినబత్తి వలస ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ మధ్యకాలంలో చాలా విరివిగా రాస్తున్న యువ రచయితల్లో, చాలా పవర్ఫుల్గా రాస్తున్న యువ రచయితల్లో మొయిద శ్రీనివాసరావు గారు ఒకరు. ఈ పాటికి ఆయన ఇంచుమించు ఒక 150 కవితలు రాసి ఉంటారు. అయితే 2014లో మొదటిసారిగా సముద్రమంత చెమటి చుక్క అనే ఒక కవితా సంపుటిని వెలువరించారు. వెలుగు ప్రచురణది. దాంట్లో ఇంచుమించు ఒక 41 కవితల దాకా దాంట్లో పబ్లిష్ చేశారు. తర్వాత ఈ మధ్యకాలంలో 2024 అక్టోబర్లో ఇంకో కవితా సంపుటి కరవాక పబ్లిష్ చేశారు. ఇది మిత్ర సాహితీ సంస్థ ద్వారా పరిచయమైంది. ఈయన కథలు రాస్తారు. ఇంచుమించుగా 16 కథల దాకా ఈ పాటికి రాశారు. త్వరలోనే అంతిల్లా శీర్షికతో ఓ కథా సంపుటి కూడా పబ్లిష్ కాబోతున్నది. రండి, ఈయన మాటలు విందాం, కవితలు విందాం. శ్రీనివాస్ గారు, మీ కవితల్లోంచి ఇప్పటికి మీ కవితా సంకలనాలు 2 వచ్చాయి. సో మీ కవితల్లోంచి మీరు అనుకున్నది ఒక కవిత ఫస్ట్ చదివి వినిపించండి. కవిత శీర్షిక మ్యానికిన్. నగరం మంచు దుప్పట కప్పుకొని నిద్రకి ఉపక్రమిస్తున్నప్పుడు 3 రోడ్ల కోడలలో రావాల్సిన చివరి ఆటో కోసం ఎదురుచూపై నిల్చుంటాను. మధ్యాహ్నం నా కడుపును సరిగా నింపలేకపోయాననే బాధతో చేతిలోని క్యారియర్ బ్యాగ్ నిస్సత్తువుగా వేలాడుతుంటుంది. బటన్స్ అరిగిన ఫోనులో బ్యాటరీ ఇండికేటర్ నా గుండులాగానే భయంగా కొట్టుకుంటుంటే బ్యాలెన్స్ నా ఇంటి ఆర్థిక స్థితిని పదే పదే గుర్తు చేస్తుంటుంది. పొద్దున్నే మ్యానికిన్లను షాపు ముందు నిలబెట్టింది మొదలు చీకటి రోడ్డుపై తన ముఖాన్ని చూసుకుంటున్న సమయం వరకు బట్టల కొట్టులో నిల్చొనే పనిచేస్తాను. నిల్చొని కాళ్ళు భూమిలోకి పాతుకుపోతున్నా, బాక్సుల్లోని బట్టలను పదే పదే విప్పు చూపిస్తూ అక్కర్లేనివి తిరిగి మడత పెడుతూ చేతులు పీక్కుపోతున్నా, వచ్చిన కస్టమర్ కొరకే నా పెదవిపై నిత్యం ఓ ప్లాస్టిక్ పువ్వును పూయిస్తుంటాను. అలసటతో గొంతు పిడచకొట్టుకుపోతున్నా, కాళ్ళు ముడుచుకోవాల్సి వస్తుందనే భయంతో క్యారియర్ బ్యాగ్లోని బాటిల్ను విసుగుతో పక్కనున్న చెవులో ఓ మాట వేయాలనుకున్నా క్యాష్ కౌంటర్ తిట్లకు జడిసి నోట్లోని మాటను అలాగే దిగమింగుతాను. ఇన్ని కొత్త బట్టల మధ్య నేను మాసిన చున్నీని అవుతూ నెలంతా నేను రాల్చిన చెమట చుక్కలకు చివరాఖరికి దక్కేవి చిల్లర నోట్లే. మూలనున్న మంచంలో నాన్న, చల్లారిన అన్నం ముందు అమ్మ, బ్యాలెన్స్ అయిపోయిన సిమ్ కార్డుల ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తుంటే 3 రోడ్ల జంక్షన్లో ఆటో కోసం పడిగాపులు కాస్తుంటాను. చీకటి నా చుట్టూ గాఢంగా ఆక్రమించిన వేళ చలి నన్ను చుట్టేయాలని చూస్తుంది. వీధి దీపం నాకు అండగా నిల్చుంటే స్తంభంపై వాలిన గుడ్లగోబల సర్వేలెన్స్ కెమెరా నన్ను కాపలా కాస్తుంది. నాలాగే ఇంటికి ఆలస్యమైన మరో 3 మాసిన చున్నీలు ఆటో కోసమై జంక్షన్లో నా పక్కనొచ్చి నిల్చుంటాయి. కాలేజీలో సీటు కోసం కలలు కనాల్సిన వయసులో కిక్కిరిసిన ఆటోలో సీట్లో కూర్చోవడానికై నా మనసు ఆతృత పడుతుంటే కుదుపులతో కూడిన ప్రయాణానికై నా దేహం సిద్ధమవుతుంటుంది. ఇదండి సేల్స్ గర్ల్స్ మీద, బట్టల షాపుల్లో పనిచేసే అమ్మాయిల మీద రాసిన కవిత. బాగుంది. చిన్న చిన్న షాపుల్లో పనిచేసేవాడు. ముఖ్యంగా మీరు దట్ వాష్రూమ్ ఫెసిలిటీ లేకపోవడం, కాళ్ళు ముడుచుకోవాల్సి వస్తుంది అన్న దీంతో చెప్పారు. అలాగే ఇన్ని చీరల మధ్య ఒక మాసిన చున్నీ, అలాగే మరో 2 మాసిన చున్నీలు వచ్చి చేరడం, ఆఖరి ఆటో కోసం అంటే ఆల్మోస్ట్ రాత్రి 10 వరకు పనిచేసిన వాళ్ళు. ఇది మీరు అన్నట్టు 3 రోడ్ల కూడల్లో జనరల్గా మనం గమనిస్తే ఈ దృశ్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. బాగుంది. దేవరగొండ బాలగంగాధర్ తిలక్ అంటాడు, అల్టిమేట్గా కవిత్వం సబ్జెక్టు, కవి తన కవిత్వంలోనే దొరుకుతాడు. అది
నేను నా కవిత్వంలోనే దొరుకుతానంటాడు దేవరకొండ బాలగంగాధర తిలక్. అలాగే మీ సముద్రమంత చెమట చుక్కలో కానీ, లేకపోతే మీ కరవాక లేటెస్ట్ బుక్లో కానీ నెల్లిమర్లతోనే స్టార్ట్ చేశారు ఫస్ట్. పాత పుస్తకంలో 2014లో వెలువడిన పుస్తకంలో మొదటి కవిత నెల్లిమర్ల అనేది మొదటి కవిత. నెల్లిమర్ల ఉద్యమ చరిత్ర తెలుసుకొని నెల్లిమర్లని నా ఊరుగా చేసుకుందాం, నా ఇంటి పేరుగా చేసుకుందాం అని మీరు చేసుకోవాలని ఉన్నదని చెప్పి మీరు చెప్తారు. సో దాంట్లోనే మనకి మోయిద శ్రీనివాస్ దొరుకుతాడని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీ నేపథ్యం ఏమిటి? అంటే నేపథ్యం అంటే రచనా వ్యాసంగ నేపథ్యం ఏమిటి? రచనా వ్యాసంగ నేపథ్యం అంటే మా నాన్నగారు జనరల్గా జూట్ మిల్లు, మా నాన్నగారు జూట్ మిల్ వర్కర్. మా నాన్నగారు ఆ జూట్ మిల్లు అంటే నిత్యం అది లాకౌట్లకు గురవడం, ఆ క్రమంలో సమ్మెలు కానీ లాకౌట్ల సందర్భాల్లో కానీ అక్కడ ఉన్న ప్రజలతో ఆ కార్మికులతో పాటు మా నాన్నగారు కొన్ని కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవ్వడం, ఆ మీటింగ్లు గట్రా హాజరైనప్పుడు ఆ ప్రసంగాలు వినడం, దీని ద్వారా కొన్ని తెలుసుకోవాల్సింది చాలా ఉందని మొట్టమొదటి ఒక అభిప్రాయం ఏర్పడడం మొదటిది అది. తర్వాత మొదట్లో సాహిత్యం పట్ల అంటే నాకు చిన్నప్పుడు చందమామ బాలమిత్ర కథలు మొదటగా ఆకర్షించేవి. ఇది ఎందుకు అంటే మా ఇంటి పరిస్థితులు అలా, ఆర్థిక పరిస్థితులు అలా ఉండేవి. ఇంట్లో చాలా ఇబ్బందులు ఉండేవి. ఈ ఇబ్బందులు అమ్మా నాన్నలు ఆర్థిక ఇబ్బందుల నుంచి గొడవలు పడడం, ఈ నేపథ్యంలో నేను ఒక దగ్గర సేఫ్గా ఎక్కడ ఫీల్ అవ్వాలి అనేది చూసుకునేటప్పుడు ఆ కథ చదివినప్పుడు కొంత సాంత్వనం వచ్చేది జనరల్గానే. ఆ కథలో నేను ఊహించుకునేవాడిని. అంటే ఈ చుట్టూ ఉన్న వాతావరణం బాగోలేని స్థితిలోంచి కథలో చదివిన వాతావరణం బాగుండేది. కాబట్టి ఆ రకంగా నేను ముందు కథలకి అట్రాక్ట్ అయ్యాను. ఇలాగా ఆ అట్రాక్ట్ అవ్వడం కాక నేను కూడా కథ రాస్తే బాగున్న ఆలోచన తొలినాళ్ళలో వచ్చినప్పటికీ నా ఆర్థిక పరిస్థితి అది నాకు సహకరించలేదు. ముందు జీవితంలో స్థిరపడాలి, మా కుటుంబం కొంచెం అస్తవ్యస్తంగా ఉంది, ఎవరో ఒకరు ముందు మా బ్రదర్ కానీ నేను కానీ సెటిల్ అయిన తర్వాత అప్పుడు నేను దీని మీద దృష్టి పెట్టాలని ఆలోచనతో దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాను. ఒక పక్క అకాడమిక్ చదువుతూ లిటరేచర్ చదవాలని ఉండేది, కానీ ఎక్కడ దీన్ని మిస్ అవుతాం అని చెప్పి లిటరేచర్ని వాయిదా వేసుకుంటూ నేను టీచర్గా సెటిల్ అయిన తర్వాత అంటే మామూలుగా అకాడమిక్ చదివినప్పుడు కూడా సెలవుల్లో లిటరేచర్ చదువుకుండేవాడిని, లైబ్రరీకి గట్ట వెళ్ళి పుస్తకాలు. ఒక పూర్తి స్థాయి సాహిత్యం వైపు నేను రావడం అనేది నేను టీచర్గా సెలెక్ట్ అయిన తర్వాత, రచనలు ప్రారంభించడం మీరు చదువు పూర్తయిన తర్వాత, చదువుకునేటప్పుడు సాహిత్యం రచనలు చదవడం దానికి సంబంధించిన అవగాహన ఉన్నది. అయితే రచనలు చేయడం అనేది మీ చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రారంభించారు. సో ఇంచుమించుగా మొదటి పుస్తకం 2014లో వచ్చింది, 2014 సముద్రమంత చెమట చుక్క. అయితే అంతకుముందే కవిత రాసుంటారు. 2008 నుంచి మీరు మీ రచనా వ్యాసంగం వచ్చింది. తర్వాత నేను టీచర్గా సెలెక్ట్ అయిన తర్వాత మా బ్రదర్ అడిగిన ఫస్ట్ ప్రశ్న, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు, ఎందుకంటే జనరల్గా నీకు చదవాలని ఆసక్తి ఉంది కదా, పుస్తకాలు చదువుతావు, గ్రూప్స్ ఏం ప్రిపేర్ అవుతావు అని మా బ్రదర్. ఎందుకంటే అప్పటికే బ్రదర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సెటిల్ అయ్యాడు, తన ముందు సెటిల్ అయ్యాడు. ఆ అవకాశంతో నేను కొంచెం పీజీ చేసి ఈ టీచింగ్ ఫీల్డ్ వైపు వచ్చే అవకాశం నాకు ఏర్పడింది. కాబట్టి తను అడిగిన ప్రశ్నకి నేను ఇచ్చే సమాధానం మొట్టమొదటి నీ సాహిత్యం వైపు నేను పూర్తి స్థాయి దృష్టి సారిస్తాను మొదట. అంటే ఎందుకు అంటే దాని మీద ఆసక్తి మొదటి నుంచి నాకు ఉంది కాబట్టి. అందుకని అప్పుడు నేను కవిత్వం వైపు కవిత్వం రాయడం, 2008లో మొదటి కవిత రావడం, అది చూసుకోగానే కొంత సంతోషం కలిగి రాయగలను, నేను కూడా నా అభిప్రాయాన్ని కవిత ద్వారా ప్రకటించగలను అనే నమ్మకం నాకైతే ఏర్పడింది. నేను అనుకోవడం మీ ప్రొఫెషన్ కూడా టీచర్ అవ్వడం వల్ల ఇంకొంచెం అవకాశం, కొంచెం లేజర్ టైం దొరికే అనుబంధం కానీ, టైం అని అన్నాం కానీ పుస్తకాలతో అనుబంధం, రెగ్యులర్గా ఉండే ఆ వాతావరణం అది కలిగిందేమో అనుకుంటున్నాను. అవునా? తప్పకుండా. అవును. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు కథలు కూడా రాస్తున్నారు, ముందర కవిత్వం రాసి ఉంటారు. లేదండి, ముందు నాకు కథలే అసలు జనరల్గా. అవునా? అంటే ప్రింట్లో వచ్చింది కవిత అయి ఉండొచ్చు, కానీ నాకు మొదటి నుంచి కథలు చెప్పాను ఇందాకే కదా, చందమామ బాలమిత్ర కథలు చదవడం నాకు ఇష్టం. దాంట్లోంచి భాగంగా తర్వాత మిగతా సీరియస్ సాహిత్యం వైపు సెలవుల్లో అంటే చలం సాహిత్యం కానీ, చలం కథలు కానీ, లేదా తిలక్ కథలు కానీ, చౌస కథలు కానీ, ఇవన్నీ చదువుకోవడం. ఇది మొట్టమొదటిగా నాకు కథ జనరల్గా ఆసక్తి. కవిత్వం వైపు నేను ఎలా అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారు, కవిత్వం రాసి కథల్లోకి వస్తారని ఒక జనరల్ ఒపీనియన్. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. మీరు కూడా మీరు ముందర కవిత్వం చదవడం. నేను ముందు కథ రాసింది కథే. మొట్టమొదటిసారి 2007 ఐ థింక్ అనుకుంటా, ఓటు అనే కథ రాసినప్పుడు, ఓటు అనే పోస్ట్ కార్డు కథ బొబ్బిలి వాళ్ళు రచనా సమైక్య వాళ్ళు పోటీ పెట్టారు. దానికి ఓటు అనే కథ రాసి పంపితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే మొట్టమొదటిగా నేను రాయగలను అని ఒక నమ్మకం దాంతో ఏర్పడింది. గంటెడు గవర్నాయుడు గారి చేతుల మీదుగా
మిగతా మిత్రులతో కలిసి ఆ ప్రైజ్ తీసుకోవడం. అంటే బహుమతి ఒక్కోసారి ప్రోత్సాహాన్ని ఇస్తుంది అనేది మొట్టమొదట ఆ బహుమతి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అయితే కవిత్వం వైపు నేను ఎందుకు మరలాను అని అంటే, కథ రాయడానికి కొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది, టైం కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. కవిత అలా కాదు. కవిత అనేది ఒక ఇన్స్టెంట్ ఫుడ్ టైపు, ఫాస్ట్ ఫుడ్ టైప్. గొప్పగా ఇమీడియట్ టేస్ట్ ఉంటుంది, అప్లాజ్ ఉంటుంది. కాబట్టి అంత ఓపికగా మనం కథ రాసి అది బాగుందో లేదో ఒక చర్చకి పెట్టి ఇది కొత్తగా అప్పుడే రాయాలనుకున్న వాళ్ళకి కథ సూటబుల్ కదా అంటే నా వరకు నా అభిప్రాయం అలా అనిపించింది. కవిత అనుకో ఎవరో ఇమీడియట్గా రాయడానికి ఇమీడియట్ ఇది ఉంటుంది, చదివి అభిప్రాయం చెప్పడానికి కూడా బాగుంది అంటే ఆ ప్రోత్సాహం రాగానే మరొకటి రావడం, ఇలా నేను కవిత్వం ఎప్పుడు డైవర్ట్ అయ్యాను. కథకి పెద్ద క్యాన్వాస్ కూడా కొంచెం కన్వీనియంట్గా ఉంటుందేమో, పెద్దది అవును రాయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. కానీ ప్రోత్సాహం అనేది రావడానికి ఉదాహరణకి ఇంత వర్క్ చేస్తాం, ఆ మొదటి కథ ఎవరో బాగోలేదు అన్నారనుకోండి, ఇంకా అక్కడితో మనం డిసప్పాయింట్ అవుతాం. అంటే తొలినాళ్ళలో కవిత్వం అనేది ఎందుకు అంటే దాని స్పేస్ తక్కువ ఉంటుంది, దానికి మనం వాడాల్సిన టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా కవిత్వం ఇది. తర్వాత ప్రాసతో కూడి కొంత కవితలన్నీ ప్రాసతో కూడినవే తొలి కాలంలో మొదలవుతాయి కాబట్టి ఆ రకంగా నేను కవిత్వం వైపు కథ నుంచి కవిత్వం వైపు టర్న్ అయ్యాను. కవిత్వం జనరల్గా మీరు అన్న పాయింట్ ప్రాస, ప్రాస అంచెప్రాసలతో మనం చెప్పదలుచుకుంది ఎఫెక్టివ్గా చెప్పొచ్చు, అందంగా చెప్పొచ్చు అనే ఒక ఇది ఉంటుంది. అయితే మీరు కవి కథకుడు రెండు కూడా, ఏది మొదట ఏది వెనక అని పక్కన పెట్టినా న్యాచురల్గా కవి కథకుడు రచయిత వాళ్ళ కథల్లో ఆ కవిత్వపు సొబగు అంటారు చూసారా, అది వాక్యాల్లో కనిపిస్తుంది. ఈ మధ్యనే మీది ప్రస్థానంలో, సాహితీ ప్రస్థానంలో వచ్చిన కథలో కూడా వీట్లాండ్ కవిత ఆధారంగా రాసిన కథ, దాంట్లో కూడా మీరు వాడే ఈ పోలికలు మీ కవితల్లో కూడా ఎక్కువగా ఈ భావచిత్రాలు అంటారు కదా, అవి బాగుంటాయి. తర్వాత పోలికలు కూడా కొంచెం ఎక్కువగానే వాడతారు అనుకుంటున్నాను నేను, నా లిటిల్ బిట్ అబ్జర్వేషన్లో. సో మీ కథలో కూడా పగటి కొంగ పడమటి కొండల్లో ఎగిరిపోవడం, లేకపోతే చీకటి గబ్బిలం వంతెన పక్కన ఉన్న చెట్ల మీద వాలడం, ఇట్లాంటి అంశాలు కవి కథకుడు అవడం వలన బహుశా ఈ వాక్య నిర్మాణంలో కూడా కవిత్వం తొంగి చూస్తూ ఉంటుంది అనుకుంటున్నాను. బహుశా ప్రభావం ఉంటుంది అనుకుంటా. అంటే జనరల్గా కవిత్వం తాలూకు ప్రభావం కథల మీద ఉంటుంది అని అంటారు. అంటే జనరల్గా ఇప్పుడు రాస్తున్న వాళ్ళు కవిత్వం తర్వాత మేము కథ రాస్తున్నాం కాబట్టి ఈ కవిత్వం తాలూకు ఇంపాక్ట్ మా కథలో దాని తాలూకు ఇంపాక్ట్ ఉంటుందని చెప్తారు. కథల తాలూకు ఇంపాక్ట్ నా కవిత్వంలో ఉంటుంది జనరల్గా. సిమిలీస్ వాడడం కూడా అదే. ఎందుకంటే కథల్లో ఉదాహరణకు చలం కథల్లో చూసుకుంటే ఆయన చెప్పిన అంశాల్లో ఒక పోలికతో ఎక్కడో ఒక దగ్గర ఒక అబ్బురుపరిచే వాక్యం ఉంటుంది. అలాంటి వాక్యాలు చాసో కథల్లో, చలం కథల్లో ఎక్కువగా తారసపడతాయి. కాబట్టి తొలినాళ్ళలో కథలు చదివి ఉన్న మూలాన కవిత్వంలో కూడా ఒక విషయాన్ని సూటిగా చెప్పకుండా దాన్ని ఏదో ఒక దానితో పోలిక చేసి చెప్తే అందంగా ఉంటుంది అనే ఉద్దేశంతో పోలికలు నేను ఎక్కువగా ఉపమానాలు వాడతాను. అయితే నేను గమనించింది కూడా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ నేను గమనించాను. మీ కవితల్లో మీ కవితలు కథలు చెప్తాయి. ఎందుకంటే ఉదాహరణకి మీరు మీ కరవాక తీసుకోండి, కరవాక శీర్షికతో ఉన్న టైటిల్తో ఉన్న కవిత కనుక తీసుకున్నట్టయితే అది ఒక ముసలోడు, ఒక మత్స్యకారుల కుటుంబం, లేకపోతే జాలరీ కుటుంబం, అలాగే వలస వెళ్ళిపోయిన పిల్లలు. ఇక్కడ మీరు వలస చేపలు అనే పోలికోటి వాడారు. వలస పక్షులు కాదు, జనరల్గా వచ్చేది వలస పక్షులు, ఇక్కడ వలస చేపలు. అలాగే మీ సముద్రమంత చెమట చుక్క కూడా ఒక జాలరీ కుటుంబం. అతడు వేటకి వెళ్ళి వస్తూ ఉంటాడు, ఈమె అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలాగే దాంట్లో కూడా మీరు వాడే చితికిన బతుకై వెక్కిరిస్తున్న వలను విదిలిస్తే చాలని చిల్లర కాసులై లాలిపడుతున్న చేపలను చూసి అదొకటి. అలాగే పిల్లల కడుపాకలి కంట్లో ఇసుకల కరకరలాడుతుంటే అనే ఒక పోలిక. సో మీ కవితలు కూడా కథలు చెప్తాయి. దీంట్లో కూడా ఇంకొక ఎక్స్ప్రెషన్ వాడారు. అతను వచ్చేసరికి ఆమె చచ్చిన ఏనుగులా చతికిలబడింది అనే ఒక పోలిక వాడతాను. అంటే పడవకు సంబంధించి పోలిక అది. అంటే అప్పటి వరకు ఒడ్డుకి నీటి మీద చాలా సునాయాసంగా వచ్చిన పడవ ఒడ్డుకు వచ్చేసరికి మొరాయిస్తుంది కదా, అది ఒక ఈ చచ్చిపోయిన ఏనుగంత బరువు ఉంటుంది. అంటే అప్పటి వరకు సునాయాసంగా వాడిని తీసుకొస్తుంది. అప్పుడు పడవని వాళ్ళు మళ్ళీ ఒడ్డుకి తీసుకురావడానికి అంతటి ఒక చచ్చిపోయిన ఏనుగంత బరువును లాగాల్సి ఉంటుందని ఆ పోలిక చేయడం జరిగింది దానికి. అలాగే మీరు ఇందాక చెప్పిన ఫస్ట్ మీరు చదివిన మెనికిన్ కవిత ఒక సేల్స్ గర్ల్ కథ చెప్తుంది. ఇలా మీ కవితలన్నీ కూడా ఒక పూర్తి కథని చెప్తున్నాయి. సేల్స్ గర్ల్ కథ చెప్తుంది. మెనికిన్ అనే టైటిల్ కూడా బాగా పెట్టారు, ఎందుకంటే ఇట్స్ ఎ డమ్మీ.
అవును. ఎక్స్ప్రెషన్ లెస్, ఎక్స్ప్రెషన్ లేని అవును. ఇంగ్లీష్ పదమే వాడేశారు డైరెక్ట్గా. దట్స్ గుడ్. అది అమిరిందని కూడా నేనైతే అనుకుంటున్నాను. అలాగే చదువుల చందమామ కవిత, ఒక అమ్మాయి డ్రాప్ అవుట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, స్కూల్ డ్రాప్ అవుట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. పెద్ద మనిషి అవగానే పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైపోతాయి. కోర్స్ ఆర్థిక పరిస్థితులు. అవును. సో ఇలాగ మీ ప్రతి అంటే కవిత మీరన్న చదువుల చందమామకు సంబంధించి నేను జనరల్గా అంటే స్కూల్ టీచర్గా వల్లాపురంలో పనిచేసినప్పుడు అంటే గ్రామాల్లో ఉన్న పిల్లల తాలూకా ఇది ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ టౌన్లో ఉన్న పిల్లలకి కొంత అంటే వాళ్ళకి అసలు స్కూల్ నుంచి వచ్చేసరికి అసలు ఇంటి దగ్గర కొంచెం ఖాళీగా ఉండే పరిస్థితే ఉండదు. గ్రామాల పిల్లలు ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అంటే మేము ముందు స్కూల్ బెల్ కొట్టేస్తారు, లాంగ్ బెల్, వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి మేము అన్నీ క్లోజ్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మేము వెళ్ళేసరికి వీళ్ళు ఎక్కడ కనబడతారంటే ఆడపిల్లలు అయితే తపేలలు దోముతూ కనబడతారు, లేదా బోరింగ్ దగ్గర నీళ్ళు పడుతూ కనబడతారు, లేదా పొయ్యి రాజేస్తూ కనబడతారు, లేదా మగపిల్లలు అయితే వాళ్ళ నాన్నకి ఏదో సాయం ఏదో పట్టుకు అంటే ఈ రూరల్ బ్యాక్డ్రాప్లో చదువుకున్న ఈ పిల్లలు, ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. అలాగా చూసిన ఆ అమ్మాయికి సంబంధించే ఆ కవిత చదువుల చందమామ అని దుర్గా అమ్మాయి అప్పుడు 6th or 7th చదువుతుంది. మేము ఇంక స్కూల్ నుంచి బయలుదేరి బండి మీద వెళ్ళేసరికి అమ్మాయి అప్పుడే తప్పెలకు దోమేస్తుంది ఇంటి దగ్గర కూర్చొని. అంటే ఏదో ఒకటి వాళ్ళ అమ్మ వచ్చేసరికి ఇంటి దగ్గర వాళ్ళు పని చేయాల్సిన అవసరం ఉంది. అదే విషయంలో అమ్మాయి టాపర్. ఇప్పుడు నేను చెప్తున్న అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో ఏమో నాకైతే తెలియదు, కానీ మళ్ళీ మీరు గుర్తు చేశారు అది చెప్తున్నాను. అమ్మాయి దుర్గాబావ అని ఉంటుంది, చాలా టాపర్, క్లాసులో టాపర్. ఇంత టాపర్ ఇంటికి వెళ్ళి బంద్ చేసేది వెంటనే. మళ్ళీ తను చదవాలనుకున్నప్పుడు కొంతమంది అంత విచిత్రం అంటే పొయ్యి దగ్గర వంట వండుతుంటారు, పుస్తకం పట్టుకుని చదివేస్తూ ఉంటారు. అంటే ఇలాంటి దృశ్యం ఆ కవితకి ప్రత్యక్షంగా మీరు గమనించిన వాళ్ళే, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మీ దృష్టిలో పడిన వాళ్ళు. తర్వాత మోరార్లెస్ స్కూల్ డ్రాప్ అవుట్స్, ముఖ్యంగా ఆడపిల్లలు మనం చూసినట్టయితే ఇదే కథ. చాలామంది ఇదే కథ కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద సముద్రమంతటి చెమట చుక్క కానీ లేకపోతే కరవాక కానీ శీర్షికలు కూడా సముద్రానికి సంబంధించిన శీర్షికలు. అంశాలు కూడా జాలర్ల కుటుంబాలు అవనివ్వండి, లేకపోతే మత్స్యకారుల కుటుంబాలు, సముద్రం. మొత్తం మీద మీ అక్షరాలు సముద్రపు అలల మీదే ఎక్కువ కనిపించాయి. కానీ మీ నేపథ్యం చూసుకుంటే కార్మిక కుటుంబం, లేదు లొకేషన్ చూసుకుంటే నెల్లిమర్ల సముద్రానికి చాలా దూరం. కానీ ఈ సబ్జెక్టు అంశాలు సముద్రం చుట్టూ అల్లుకొని ఉన్నాయి. కేవలం ఇవే కాదు, మీరు గుర్తొస్తోంది, గుర్తుందా అని చాలా ఒక నోస్టాలజిక్ ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా విశాఖపట్నంలో చదువుకున్న వాళ్ళందరికీ సిమిలర్ ఎక్స్పీరియన్స్. మీరు వాడిన ఒక ఇది కూడా చాలా బాగుంది.